ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము: యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథమందు ధన్యతల గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కొండ మీద ప్రసంగంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు 9 ధన్యతలను గురించి వ్రాశాడు. 9 ధన్యతల గురించి తన శిష్యులకు ఆయన బోధించాడు. అంతేకాకుండా కీర్తనాకారుడు అంటాడు, ఆయన మందిరమునందు నివసించువారు ధన్యులని బైబిల్ గ్రంథమందు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ధన్యత మన జీవితంలో అవసరమై ఉన్నది. అన్నిటికంటే శ్రేష్టమైన ధన్యత దేవుని యొక్క వాక్యమును ధ్యానించుచు దాని యందు ఆనందించువారు ధన్యులని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అవును, మనకి ఇవ్వబడినటువంటి బైబిల్ గ్రంథము ధన్యతలతో కూడినది. మనకి ఇవ్వబడిన బైబిల్ గ్రంథము అనేకమైన మనకి ఇవ్వబడినటువంటి బైబిల్ గ్రంథము అనేకమైనటువంటి ధన్యకరమైన ఆశీర్వాదాలతో వ్రాయబడినటువంటి గ్రంథముగా ఉన్నది. బైబిల్ గ్రంథమందు ఈ విధాగున మనం చూస్తూ ఉన్నాము. దేవుని వాక్యమును విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులు. లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రియమైనటువంటి వారులారా, ధన్యతలలో శ్రేష్టమైన ధన్యత ఏమిటంటే దేవుని యొక్క వాక్యం వినడము, దాన్ని గైకొనడము. దేవుని యొక్క వాక్యముని వినడము, చదవడము లేక దాన్ని ధ్యానించువారు ధన్యులు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము వినడమే కాదు, దాన్ని గైకొనువారు ధన్యులు, చదువువారు ధన్యులు. అలాగనే సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథమును చదవడమే కాదు, దాన్ని ధ్యానించాలి. దాని ప్రకారం నడవడానికి ఇష్టపడిన ఎడల అసలైన శ్రేష్టమైన ధన్యతను దేవుడు మనకిస్తున్నాడు. లోకములో ఎవరికీ లేని ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సమయం దొరికినప్పుడల్లా దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం కాని విషయాలను దేవుణ్ణి అడగండి, మరలా చదవండి. తప్పక దేవుడు మీ జీవితంలో అర్థమగు రీతిలో తన వాక్యాన్ని మీకు బయలుపరుస్తాడు. ఎక్కువగా దేవుని యొక్క వాక్యమును ధ్యానించండి, ప్రతిరోజు చదవండి, దాని ప్రకారం గైకోవడానికి ఇష్టపడండి. బైబిల్ గ్రంథం నుండి మనం నేర్చుకోవలసిన జీవిత పాఠాలు అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ దేవుడు మీ జీవితాల్లో నేర్పిస్తాడు. అంతేకాకుండా ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే ధ్యానిస్తున్నారో వారు తప్పిపోరు, ఏ పాపము చేయరని 119వ కీర్తన 2వ వచనంలో తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే, పాపమునకు దూరముగా ఉండాలంటే నీవు వాక్యమును చదవాలి, వాక్యమును ధ్యానించాలి. దాని ప్రకారం నడవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యములు చేస్తాడు. కాబట్టి అలా చదవండి, ధ్యానించండి, దాని ప్రకారం నడవడానికి ఇష్టపడండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప మేలును చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, నీ వాక్యముని విని గైకొని వారు దాని ప్రకారం నడుచువారు ధన్యులు అని లేఖనము తెలియజేస్తూ ఉండగా వాక్యం వింటునండి బిడ్డలను ఆశీర్వదించండి. వినడమే కాదు నాయన, బైబిల్ గ్రంథములు తెరచి చదివి అది అర్థం చేసుకునే ధన్యత, యోగ్యత నీ బిడ్డలకు అనుగ్రహించండి. తండ్రి, మీ కృపతో నడిపించి బలపరచండి. గొప్ప భాగ్యమును, గొప్ప ధన్యతను నీ బిడ్డలు సంపాదించుకుని కృప దయచేసి వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి మలినమును తొలగించి సంపూర్ణ స్వస్థత, విడుదల, ప్రతి బంధకం నుంచి వారికి విడుదల, విమోచన అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.